2019లో 151 సీట్లతో వచ్చినటువంటి ఒక జగన్ 2024కి 11కి పరిమితం అయిపోయాడు. అయితే ఈ 11 కూడా ఉంటారా ఉడతారా అంటే ఏమో చెప్పలేం. అయితే జూలై 8వ తారీఖు అంటే రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజుకి ఒక కరెక్ట్ క్లారిటీ రాబోతుంది. కాంగ్రెస్లో విలీనమా లేదంటే జగన్ లండన్కి ప్రయాణమా అనేది కాబోతున్న సంగతి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉందనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్ 151 2019లో ఇప్పుడు కూటమికి 164 అంటే 11 సీట్లతో పరిమితమైనటువంటి జగన్ అసలుకి భయం ఎరుగని పులివెందుల పులి అంటూనే ఓన్లీ ప్రమాణ స్వీకారానికి వచ్చి రెండో రోజు నుంచి గైడ్ హాజరు అవ్వడం కావచ్చు. అంటే ఓన్లీ అయ్యన్న పాత్రలు కానీ స్పీకర్ కానీ చూసి భయపడిపోయి దడుచుకొని అసెంబ్లీ టు తాడేపల్లి, తాడేపల్లి టు పులివెందల టు బెంగళూరు. సో ఇలా భయపడి ప్రయాణాలు కానీ లేదా ఈ 11 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఊడిపోతున్నారు అంటే కొంతమంది వాళ్ళకి సంబంధించిన సభ్యులే వచ్చి బయట మాట్లాడుతున్నారు. ఇది కానీ అసలుకి వైసీపీ పార్టీ ఉంటుందా ఊడుతుందా అంటే ఏం చెప్తారు? ఏదైనా ఒక పార్టీ గెలిచినప్పుడు ఉండే ఊపు ఓడిపోయినప్పుడు పార్టీ నిర్వహించాలంటే ఆ నాయకుడికి సమర్థత ఉండాలి, ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, ఒక అనుభవం ఉండాలి, జనంలో కలిసిపోయే మనస్తత్వం ఉండాలి, జనాలను ఆకర్షించే శక్తి ఉండాలి, జనంలో మనం అన్నట్టుగా ఉండి జన యొక్క బాధల్ని మళ్ళీ శాసనసభలోను వివిధ ఆందోళనల రూపంలోనూ నిరసనల రూపంలోనూ వాళ్ళల్లో మమేకమయ్యి ప్రదర్శించి పోరాడినప్పుడే మళ్ళీ ఒక పార్టీ అనేది బతికి కడుతుందండి. అంత ఈజీ విషయం కాదు. అలాగే ఇప్పుడు ఈయన పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన ఫస్ట్ టైం చూస్తున్నాడు. గతంలో ఆయన అనుకున్నాడు ఒక 30 ఏళ్ల పాటు నేను ఇదే స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉంటాను, 151 కాబట్టి 141 వస్తాయి, ఒక 10 సీట్లు తగ్గితే తగ్గొచ్చు తప్ప ఈ 151 సీట్లు ఇచ్చిన జనం తన్ని బిళ్ళబీటుగా 11 సీట్లకు పడేస్తారనేది ఆయన అందల. నేను ఎలా పరిపాలించినా కూడా ఒక 4-5 సీట్లు క్రమేపీ తగ్గితే తగ్గొచ్చు, అయినా కూడా నాకు ఫుల్ మార్జిన్ ఉంది. తర్వాత దానికి తోడు అడిషనల్గా డబ్బు ఇస్తాను, నేను డబ్బు ఇచ్చి కొంటాను అనేది ఆయన ఇదనమాట. అందుకే ఆయన ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు దగ్గర బాగా డబ్బు ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారిని డిఫెన్స్లో పెట్టడానికి అట్లా ఆయన 4,000 ఇస్తాడు తీసుకోండి, కానీ ఓటు మాత్రం మీరు నాకేయండి అన్నట్టు చెప్పాడు. ఆయన ఏమనుకున్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు కనుక 4,000 ఇవ్వకపోతే అసలు ఆ ఓట్లు కూడా వేయరు, చంద్రబాబు నాయుడు గారిని ఆ రకంగా ఇరకాటంలో పెట్టాలని చూశాడు. ప్రజలు తను ఏది చెప్తే నమ్ముతాడు అనుకున్నారు, కానీ ఆయన వాళ్ళ బాబాయిని వాళ్లే చంపి చంద్రబాబు గారి మీద లోకేష్ బాబు గారు వీళ్ళ మీద తోసినప్పుడే వాళ్ళు ఆయన హావభావాలు ఆ రోజు చూశారు కదా. ఇంత యాక్షన్ చేయగలడనేది తర్వాత కానీ వాళ్ళకి తెలియలే 5 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఆయన ఎంత హావభావాలు అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేసినా జనం నమ్మట్లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి అయితే ఒక్కొక్క మనిషికి 4 లక్షలు కూడా ఓటుకి ఇవ్వగలిగిన శక్తి జగన్మోహన్ రెడ్డికి ఉంది, చంద్రబాబు గారికి లేదు. చంద్రబాబు గారు మహా ఉంటే ఒక 4 బెడ్రూమ్లు 5 బెడ్రూమ్లు ఇల్లే ఆయనకి వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు పనిచేసిన. ఇతనికి ఎక్కడ పట్టినా కూడా ప్యాలెస్లు ఉన్నాయి. ఎట్లా సద్దాం హుస్సేన్ ప్యాలెస్లు అప్పుడు టీవీల్లో చూశారు కదండి, అలాగా. లేకపోతే శ్రీలంకలో ప్రెసిడెంట్ చూశారు. తర్వాత కల్నల్ గడాఫీ అని లిబియా నియంత ఉన్నాడు, అతను కూడా ప్యాలెస్లోంచి బయటికి తోలుకొచ్చి జనం ఎమ్మడబడి ఒక మురుగు డ్రైనేజ్ పైపులో దూరితే కాళ్ళు పట్టుకుని లాగి చేతులతో కొట్టి చంపారు, బట్టలు మొత్తం పోయింది. అతను చచ్చిపోయిన తర్వాత కోడి పిల్లని ఇసిరినట్టు కార్లు బానెట్ మీద ఆడుకున్నారు. అట్లా ఆ ప్యాలెస్లన్నీ చూశారు కదా. ఇప్పుడు ఇతను ప్యాలెస్లు చూసిన తర్వాత ఇన్ని ఉన్నాయి, తర్వాత ఎంత పెద్ద కేసులు ఉన్నాయి ఈయన మీద. 4 లక్షలు ఇచ్చినా కూడా తక్కువే. ఓటర్లు అంచనాకు వచ్చేసారు. ఓటర్లకి నేను ఎప్పుడైనా సరే మభ్య పెట్టగలను, గతంలో ఒక్కసారి ఓటు అడిగాను వేసేసారు, మామూలుగా ఇలా 151 సీట్లు ఇచ్చారు. కాబట్టి నాలో పెద్ద నటనా చాతుర్యం ఉంది, ప్రజల్ని సమ్మోహనం చేస్తాను, నా స్పీచ్ అయిన తర్వాత ప్రజలు నాకు తప్ప ఇంకెవరికి ఓట్లు వేయరు అనే ఒక ధీమాకు వచ్చేసాడండి ఆయన. అసలు ఇక ఆ ధీమాతోనే 175కి 175 కూడా గెలుస్తాను అనుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాలు నేను పరిపాలించాను, ఆయన పరిపాలన రాముడి పరిపాలన అనుకుంటున్నాడు ఆయన. ఆయనకి 50 మంది సలహాదారులు ఉన్నా నీ పరిపాలన బాగాలేదురా అని చెప్పిన వాళ్ళు లేడు.
ఇప్పుడు చెబుతున్నారు కాసు మహేష్ రెడ్డి లాంటి వ్యక్తి ఆయన కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి మనవడవుతాడు. అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషి నువ్వు ఆ రోజే శాసనసభలో మహిళల్ని దూషిస్తున్నప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష చెందిన కుటుంబాలని ఆ రోజు నువ్వు ఖండించాల్సింది. నువ్వు ఒక విలువగా ఉండేది, నువ్వు ఒక హీరోలాగా ఉండేవాడివి. జగన్ కాదు ఆ రోజు హీరో, ఇతను అయ్యేవాడు. ఆ రోజు అక్కడ గమ్ము నుండి ఇప్పుడు ఓడిపోయి పులి చచ్చిపోయిన తర్వాత వెళ్ళి చాలామంది ఫోటోలు దిగుతారు సార్. పులి బతికున్నప్పుడు పోరాడినాడు వీరుడు, పులి మీద తిరగబడినాడు. చచ్చిపోయిన తర్వాత ఏముంది కాదు, అక్కడ పెట్టుకుని గ్రూపులుగా వచ్చి దిగుతారు. ఆయన కూడా నిన్న ఇప్పుడు మాట్లాడుతున్నాడు. తర్వాత భేదాళ్ళకి ఇచ్చిన చీప్ లిక్కర్ ఇచ్చారు, ఎక్కువ రేటు తీసుకున్నారని. ఎక్కువ రేటు కూడా ఆయన అంటల్లా. అది మరి ఎన్నాళ్ళ నుంచి 5 సంవత్సరాల నుంచి జరుగుతుంటే నువ్వు ఎప్పుడో మొదట్లోనే చెప్పాల్సింది. ఇది పేదల రక్తం తాగుతున్నారు, ఇలాంటి ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా నేను ఉండలేను, మాకు ఒక చరిత్ర అంటూ ఉంది, నేను పల్నాడులో పలానా వంశానికి చెందిన వ్యక్తిని, నాకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు పర్వాలేదు, పేదల తరపున మేము నిలబడతాం, ఆ లిక్కర్ ఆపండి అని ఆ రోజు చెప్పు ఉండాల్సింది. ఇప్పుడు చెబితే ఏం లాభం? నీకు అంటే నీ పదవి కోసం నువ్వు విన్నాలు అతను ఏ తప్పులు చేస్తున్నా చూస్తా కూర్చున్నావు అని అనుకోవాలి కదా. మరి ఆ రోజు అనకుండా ఇప్పుడు ఎందుకు కనపడుతున్నాయి ఈ తప్పులు? అట్లాగే ఆయన రాంభూపాల్ రెడ్డి గారు కానివ్వండి, కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, ఆయన చాలా సీనియర్ లీడరు. తర్వాత జక్కంపూడి రాజానగర్ నుంచి గెలిచాడు, జక్కంపూడి రామ్మోహన్ రావు అబ్బాయి. అతను కూడా తర్వాత చెప్పాడు, ఇతను ప్రభుత్వ పరిపాలన బాగాలేదు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఉన్నాయి, మమ్మల్ని వెళ్తే కలిసేవాడు కాదు, వినతి పత్రాలు ఏమన్నా సమస్యల మీద ఇస్తే తీసుకునేవాడు కాదు. అతను సీఎంఓలో రెడ్డి ఉండేవాడు కదా, అతనికి వెళ్ళి కలవమనేవాడు. లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి, మేము గంటలు తరబడి అక్కడ అర్ధరాత్రి రాక కూడా ఉన్నా కూడా మమ్మల్ని లోనకి పిలిచేవాళ్ళు కాదు. ఇలాంటి బాధలు పడ్డాము, ఎవరికి చెప్పుకోవాలని. పదవి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు చేస్తే ఏం లాభం? ఆ రోజే చెప్పాలి. ఇప్పుడు జక్కంపూడి రామ్మోహన్ అబ్బాయి రాజా కూడా మరి ఒక స్టేచర్ గల ఫ్యామిలీ నుంచి వచ్చాడు. వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి మినిస్ట్రీలో R&B మినిస్టర్గా చేశాడు. యూత్ కాంగ్రెస్ నుంచి పోరాటాలు వచ్చిన మనిషి. వాళ్ళ మదర్ విజయలక్ష్మి గారికి కూడా ఆమె అడ్వకేటు, ఆమెకు కూడా పొలిటికల్గా ఇది ఉంది, అవేర్నెస్ ఉంది. మరి అట్లాంటి పిల్లాడు కూడా మరి ఆ రోజున ధిక్కరించాలండి. ధిక్కరించినాడే వీరుడు అవుతాడు. అంతేగాని అందరితో పాటు తలంచుకుని వెళ్ళిపోతే గొర్రెలాగా 100 గొర్రెల్లో మనం గొర్రెమి. ఎప్పుడైతే తలెత్తుతామో నువ్వు మన సింహం అవుతాం. అలాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ అన్నీ వదిలిపెట్టుకుని ఇవాళ బాధపడితే ఏం లాభం? అయితే ఇక్కడ అసెంబ్లీలో దొంగదారిని వచ్చి ప్రమాణ స్వీకారం చేసి కరెక్ట్గా ఎవరైతే స్పీకర్ని ఆ రోజు ఉన్నటువంటి ఒక బుచ్చే చౌదరిని కలిసే ముందు కూడా టైం చూసుకొని మరి వెళ్తున్నాడు అనమాట. ఎక్కువసేపు ఉండకూడదు, ఇక 3 నిమిషాలు అయిపోయిందని చెప్పి కలిసి మళ్ళీ వెంబటే వెళ్ళిపోవడం కావచ్చు. అంటే అసెంబ్లీ నుంచి తాడేపల్లి నుంచి పులివెందల నుంచి కడప, అంటే పులివెందల్లో కూడా ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఎగబడ్డం కావచ్చు. ఇలా పారిపోతున్నటువంటి పరిస్థితుల్లో జూలై 8వ తారీఖు అంటే రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు ఒక విలువైనటువంటి ఒక సమాచారం బయటకు రాబోతుంది. కాంగ్రెస్లోకి వైఎస్ అంటే అంతకుముందు చెప్తే షర్మిల గారు కూడా అన్నారు ఖచ్చితంగా తల్లి కాలంలోకి పిల్ల కాలం రావాల్సిందని. అది జరుగుతుందా? ఈ 11 మంది కూడా పూర్తిగా జంప్ అవుతారా అంటే ఏమంటారు? ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటుందా లేదనేది వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఈ నవాకులు చవాకులు పెళ్ళాడు. తర్వాత ఈ రాజశేఖర రెడ్డి గారి హత్యలో సోనియా గాంధీ హస్తం కూడా ఉందన్నాడు. ఆయన ఇప్పుడు కూడా ఏదైనా సరే ఇట్లాంటి అబద్ధాలు ఎంత సులువుగా మాట్లాడతాడంటే బాబాయిని చంపిందేమో ఆయనకి తెలుసు, అలాగే ఆయనది యాక్సిడెంటల్ డెత్ అని తెలుసు. అక్కడికి వెళ్ళి నాకు చీఫ్ మినిస్టర్ అవ్వమని బేరసారాలు చేసుకున్నాడు. నీకు సరైన అనుభవం లేదమ్మా, నీకు తర్వాత ఇస్తాము, కొంచెం ఓర్పు పట్టు, మా పార్టీలో సీనియర్స్ ఉన్నారని ఆ రోజు రోషి గారికి ఇచ్చారు. ఎప్పుడైనా ఇప్పుడు సీనియారిటీ లేకుండా ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా భ్రష్టు పట్టించాడండి? ఆ రోజైనా కూడా అదే ఏదిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ అదృష్టం ఏదో బాగుండి ఈయన నాయకత్వాన్ని తప్పుకుని ఆపర్చునిటీ రోషి గారికి వెళ్ళింది. రోషి గారు ఆర్థికంగా ఇలాంటి పిచ్చి పనులు చేయమని చేయడు కదా. అది ఒక 4 IAS ఆఫీసర్లు చెప్తే మేము కొండను తవ్విచ్చేసి కట్టించామని చెబుతాడు ఆయన గుడివాడ అమర్నాథ్. IAS ఆఫీసర్లు చెప్పిందల్లా మీరు చేస్తారండి? IAS ఆఫీసర్లకు ఏం అవసరం? ఆ బిల్డింగులో వాళ్ళు ఉండదలుచుకున్నారా? పని అప్పుడే అడగాల్సిందేమో, మీరు ఉండటాని కోసం ఇంత పెద్ద 500 కోట్లతో పథకం వేసుకుని వచ్చారా అని అడగాలి వాళ్ళని. లేదు మాకు ఉండటానికైతే మమ్మల్ని ప్రజల్లో భ్రష్టు పట్టించడానికి ఇట్లాంటి పథకం వేసుకొచ్చారా? ఎట్లా కనపడుతున్నాం మేము? మాకు ప్యాలెస్లు ఇవ్వా? ప్రజల దానంతో అందులోనూ మీకు తెలియదా సెక్రటేరియటే 200 కోట్లకి తాకట్టు పెట్టాము. అట్లాంటప్పుడు ఈ 500 కోట్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టి నేను ఎప్పుడు వస్తాను ఎప్పుడు వెళ్తాను, నాదేదో నా ఫేవర్ నా ముఖస్థుతి కోసం చేస్తున్నారా?
ఇలాంటి ఎప్పుడు తీసుకురావద్దు నా దగ్గరికి ప్రతిపాదనలు అని చీకొట్టాలి కదండి. మనమైతే భోంచేస్తున్నాం కదా, తినేది అన్నమే కదా, అది ప్రజల సొమ్ము ఎంత విలువైందో తెలుసు. అవును. ఆ తర్వాత వాళ్ళకి ఎంత అప్పులు చేసి వాళ్ళ మీద ఎంత ట్యాక్సులు పడుతున్నాయో తెలుసు. వాళ్ళు ఎలాంటి పిచ్చి సారా తాగి ఎంత అధిక రేట్లకు పే చేస్తున్నారో తెలుసు. దాని ద్వారా మన వ్యక్తిగత కోశాగారం ఎలా నిండిపోతుందో తెలుసు. ఇంత చేస్తున్నప్పుడు మళ్ళీ ఆళ్ల సొమ్మే తీసుకెళ్ళి రాళ్లల్లో పోయటం గతంలో అనేవాళ్ళు రాజుల సొమ్ము రాళ్లపాలని. ఇవాళ ప్రజల సొమ్ము రాళ్లపాలు అన్నట్టు అయింది. అక్కడ ఆ కొండలో తవ్వి పాతేసి వచ్చారు. ఇంకా దాని మీద సీదిరి అప్పలరాజు కానీ ఈయన కానీ మాట్లాడటం చూస్తుంటే వాళ్ళకి కనీస జ్ఞానం కూడా లేకుండా మంత్రులుగా కూడా చేశారు. ముఖ్యమంత్రికే లేదనుకుంటే కనీసం క్యాబినెట్లో మంత్రులు కూడా చెప్పొచ్చండి, తప్పేం లేదు. గతంలో ఏదైనా తప్పుడు నిర్ణయాలు ఏదైనా ముఖ్యమంత్రి గారు తీసుకుంటే, సార్ మనం ఇంత ఖర్చు పెడుతున్నాం, దీనికి ఇంత ప్రతిఫలం రావటం లేదు, కొంచెం మీరు ఒకసారి ఆలోచించండి అంటే కూడా ఆలోచించేవాళ్ళు. అలాంటప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఎవరన్నా ముఖ్యమంత్రి ఏదన్నా ఒక పథకం గురించి చెబితే, సార్ ఇది మనకు వర్కౌట్ అవ్వదు, జనంలో వ్యతిరేకత వస్తుంది సార్ అంటే అవునా అని అడిగి దానిలో ఉన్న లాజిక్ని అర్థం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇట్లా తీసుకెళ్ళి ఒక మొండి నిర్ణయాలుగా ప్రజల సొమ్ము వృధా చేయటం అనేది లేదు. ఇప్పుడు దాని మీద జాతీయ స్థాయిలో జాతీయ మీడియాలో చర్చ జరుగుతుంది. ఒక చీఫ్ మినిస్టర్ ఈ విధమైన బాధ్యత రాహిత్యంగా అవినీతికి పాల్పడి చేశాడని. ఇప్పుడు దాని మీద రేపు ఎంక్వైరీ జరిగితే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అన్ని ఫెసిలిటీస్ పెట్టి ల్యాబులు అన్నీ పెట్టి ఇవాళకి నడుస్తుంటే కూడా మాకు కనపట్టం లేదని కేసు పెట్టారు కదా. దీన్ని ఏమంటారు? అట్లా చాలా ప్రజల సొమ్ముని ఏ విధంగా అయినా సరే దుర్వినియోగం చేయటంలో నంబర్ 1 అండి. అసలు ఇట్లాంటి ప్రభుత్వాలు, ఇట్లాంటి ముఖ్యమంత్రి, ప్రజలే తాము చేసిన తప్పును వాళ్ళు దిద్దుకున్నారు. ఎప్పుడు 2019లో ఈయన్ని ఎన్నుకుని ఎంత తప్పు చేశారో 2024లో ఇతన్ని ఈ విధంగా ఓడించడం ద్వారా మా తప్పుని మేమే దిద్దుకున్నామని చంపలేసుకున్నట్టు అయింది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పరుగు అంటూ పారిపోతున్నటువంటి సందర్భంలో జూలై 8వ తారీఖు ఏం జరగబోతుంది అనేది వెయిట్ చేసి చూద్దాం. నమస్తే సార్. థ్యాంక్ యూ జగన్ గారు, మన వీక్షకులు కూడా.